భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడిషియల్ కస్టడీని రివ్యూ రెవెన్యూ న్యాయస్థానం పొడిగించింది. ఇవాళ్టితో కస్టడీ ముగియడంతో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు అధికారులు. వారం రోజుల్లో కవితపై ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్టు కోర్టుకు విన్నవించారు ఈడీ అధికారులు. షానొద్దుల కోర్టుకు తీసుకొచ్చారు. కవితక్కను ఇన్ని రోజులు జైల్లోనే ఉండే, ఇయ్యాల లోకాన్ని చూసే ఛాన్స్ వచ్చిందన్నట్టు మెడల రుద్రాక్ష మాలేసుకున్నది. మందుదందా కేసులు అరెస్ట్ అయితే జై తెలంగాణ అనుకుంటా కోర్టు లోపలికి పోయింది. చదువుకోవటానికి 10 పుస్తకాలు కావాలి, నన్ను కలుస్తానికి మా ఇంట్లోకి 10 నిమిషాల టైం ఇవ్వాలని కోరింది. మా పెన్మిటి భోజనం తీసుకొస్తే అందరు చెకింగ్ చేసే వరకు ఖరాబ్ అవుతుంది, ఒక్కలే చెకింగ్ చేయాలని కోర్టుకు చెప్పుకున్నది కవితక్క. సిబిఐ ఈడీ లాయర్లు కోరినందుకు 20 తారీఖు దాకా జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటది. రేవన్న లాంటి వాళ్ళని వదిలేసి వాళ్ళని దేశం దాటించి వాళ్ళంటి వాళ్ళని అరెస్ట్ చేయడం చాలా అన్యాయం. బెయిల్ పిటిషన్లు నిన్ననే కోర్టు కొట్టేసింది కాబట్టి ఇక హైకోర్టుకు పోయే ఆలోచనలు ఉన్నారు. ఢిల్లీలో మందుదందా కోసానికి ఆ పార్టీకి 100 కోట్లు ఇచ్చిందనే కేసులు అరెస్ట్ అయ్యి 50 రోజులు దాటింది. జైలుకు పోయి 40 రోజులు అయ్యింది. ఎంత కోట్లన్నా బెయిల్ వస్తలేదు, ఏడా ఫాయిదా అయితలేదు. ఇదే కేసులో జైలున్న ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సార్ కూడా బెయిల్ దొరకలే. ఎన్నికల ప్రచారం చేసేది ఉన్నదని దరఖాస్తు పెడితే బయటికి పోయి సాక్ష్యాలు మాయం చేస్తాడని ఈడీ అడ్డం పడ్డది. ఇక ఇద్దరు కూడా ఎలక్షన్లకు దూరమైనట్టే.